నాకు ఒక్క క్వశ్చన్ అర్థమవుతుంది, అసలు ఏం రాస్తుండ్రా వీడు అంతగా? నేను ఒక్క పేపర్ కూడా రాయలే, వీడేంద్ర అయ్యా బుక్లెట్ మొత్తం రాసేసిండు. అరే అసలు బుక్లెట్ మొత్తం నింపినా, అసలు ఏం కథ రాసినావురా? సానా పెద్ద కథ సామి, మా దేవర కథ. నన్ను ఇంట్లో మస్తు తిడుతుండ్రా. మా అమ్మ తిట్టింది, మా నాన్న తిట్టిండు, మా అక్క తిట్టింది, ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా మా అన్న కూడా తిట్టిండ్రా. అసలు ఎందుకు తిట్టిర్రా? గంజాయి కొడతావనా? కాదురా. పోనీ మందు తాగుతావనా? కాదు. పోనీ సిగరెట్ తాగుతావనా? కాదు. మరి ఎందుకు తిడుతుర్రా? రోజు రోజుకి చిల్లర లెక్క తయారవుతున్నాను రా నీతో తిరిగి. దేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళు దిగిన పసివాడా. ఏంటి ఈరోజు హరియాన్ బర్త్డేనా? ఆగు, కాల్ చేసి పార్టీ అడుగుదాం. హలో మామా. హలో, చెప్పరా. ఏంటి బర్త్డే అంటగా ఈరోజు? ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ రా. మొత్తం ఒక 5,000 రెడీ చేసుకో, మన వాళ్ళంతా పార్టీ అడుగుతుండ్రు. ఈవినింగ్ మొత్తం రచ్చ చేసేద్దాం. నువ్వు కానీ నీ మనుషులు కానీ మళ్ళీ ఈ పని కోసం మా కాడికొస్తే తిరిగి మీ సేవలు కూడా ఎక్కుంట దిగవు. అరే నీ అబ్బా, అరే నువ్వు. నాకున్న అప్పులన్నీ నా కొడుకు కొట్టేస్తాడు. మంచిగా ఒక జాబ్ తెచ్చుకొని హ్యాపీగా ఉండొచ్చు. ఇంక నేను ప్రశాంతంగా ఉండొచ్చు. హలో. అరే మామ, ఒక 15 రూపాయలు ఉంటే ఫోన్తో కొట్టరా, సిగరెట్ దానికి డబ్బులు. అరే మామ, అదేదో స్లైస్ అంట కదా, దాంట్లో ఇట్లా లోన్ తీసేది. అరే మామ, ఒక 500 ఇంటికి ఫోన్తో కొట్టరా, మళ్ళీ నీకు రేపే రిటర్న్ కొడతారా? మీ అమ్మ స్లైస్ అయిపోయినాయి, రింగ్ అయిపోయినాయి, ఎంబాకెట్ కూడా అయిపోయింది. ఇంకేమున్నాయి లోన్ యాప్స్? ఈయన ఎందుకు కాల్ చేస్తుండ్రా ఇప్పుడు? హలో చెప్పన్నా. హలో, డబ్బులు ఎప్పుడు ఇస్తావే? అన్న ఒక 2 రోజులు టైం అన్న, మొత్తం కట్టేస్తాను. అప్పులు చాలా ఎక్కువ అయిపోతున్నాయి సార్. ఇంటికి పోతే మా నాయనతో మాట్లాడి ఉన్న పొలం అమ్మేసి అప్పులన్నీ కట్టేయాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సిగ్గుందా? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీ అమ్మ నిన్ను ఎలా పెంచిందో దరిద్రుడా. సిగ్గులేని చచ్చినాడు, వెళ్ళి అక్కడ దూకి సాగు. అమ్మా, ఇది వీళ్ళ నాన్నకి చెప్తే నా పరిస్థితి ఏంటి? అయిపోయింది, బతికి అయిపోయింది. నేను ఎక్కేస్తారులే ఈ రోజంతా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.